నా పేరు కోడ హనుమంతరావు అండి. మాది కొత్తూరు గ్రామం, తాడేపల్లిగూడు మండలం, కొత్తూరు గ్రామ పంచాయతీ మీదండి. నేను ఒక సాధారణ అయిన వ్యక్తిని. నాకు ఒరిజినల్గా చెప్పాలంటే ఒక సెంటు భూమి లేదు, ₹1,00,000 క్యాష్ కూడా లేదు. ఒక నిర్వియోగంగా పనిలోకి వెళ్ళే వ్యక్తిని. నేను గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఒక కార్యకర్తగా సామాన్యంగా బూత్ లెవెల్లో మనం ఉంటాం, అలా ఉండేవాడిని. ఆ రేంజ్లో ఉంటుండగా అదే గవర్నమెంట్లో ఉండగా అనుకోకుండా ఒకసారి గవర్నమెంట్ నగ్గటం 2014లో నాకు అప్పుడు తెలుగుదేశం నుంచి బాధ్యతలు కొత్తగా అప్పచెప్పటం. మేము అప్పుడు మహిళలను కూడా, ఎస్సీ మహిళలను కూడా మేము సర్పంచ్గా మేము సపోర్ట్ చేసి నగ్గేయటంలో అప్పుడు గ్రామంలో వర్క్లు కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, సీసీ రోడ్లు కానీ ₹2 కోట్ల వరకు అవాళ చేయడం జరిగింది. నన్ను ఏమి డబ్బులు లేకపోయినా నా దగ్గర అందరూ నాకు సపోర్ట్ చేసి హనుమంతు నువ్వు చెయ్యి, మీకు మేము అప్పిస్తాం, మా అప్పులు నువ్వు తీర్చుగా చెప్తే నేను అందరి దగ్గర బైకులు నాకు ఇవ్వడం. నేను గ్రామం అంతా మొత్తం ఒక చేతి మీద తాటి మీద నడుపుకుని కళ్యాణ మండపం కూడా కట్టామండి. చేసుకుంటూ వచ్చాం. గ్రామంలో చేస్తున్నట్టుగా అలా చేయగా గవర్నమెంట్ దగ్గరికి వచ్చిందని మేము లాస్ట్ని ఒకేసారి గవర్నమెంట్ పోతుందని తెలియక మేము వర్క్లో ఎక్కువ చేయటం, గవర్నమెంట్ పోవటం, ఆటోమేటిక్గా మా బిల్స్ మొత్తాన్ని ఆగిపోయేటప్పటికి మరి మాకు ఏమీ లేకపోయేటప్పటికి ఒక్కసారిగా మేము అప్పుల భారంలో పూర్తిగా ఎక్కిపోయాను. ఆ రోజు నా బిడ్డ, నాకు 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు కూడా అప్పుడు సెకండ్ ఇయర్, ఒక్కరో డిగ్రీకి వెళ్ళాడండి, ఒక సెకండ్ ఇయర్కి వచ్చాడు. వెంటనే నాన్న మన పరిస్థితి బాగోలేదు, మానే బ్యాగ్ పెట్టి అప్పుడు కరెక్ట్గా వారం రోజులు అతను డిగ్రీకి వెళ్ళి కాలేజీకి మొదలెట్టి మానేంటి అతను నా పెద్ద అబ్బాయి కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడండి. తప్పదు నాన్న పరిస్థితి బాగోలేదు, గవర్నమెంట్ పోయింది, బిల్లు ఏమో రావంటున్నారు ఎవరికల్లో, ఈ టైంలో నాకు సేదవుతులేకపోతే నడదా, చూస్తున్నా మనకు 40 లక్షలు అప్పు ఉంది, గవర్నమెంట్ దగ్గర రావాల్సిందేమో 40 లక్షలు రావాలి, మనకి డబ్బులు రావు. ఇప్పుడు ఈ టైంలో నువ్వు నా సోదరు లేకపోతే రేపొద్దున వడ్డీలు కూడా కట్టలేము, రేపొద్దున ఉన్న ఇల్లు కూడా మనం అమ్మేసుకోవాలి అంటే తను బ్యాగ్ని తీసి కింద ఎడుతుంటే తను పడే బాధని నా ఆత్మ చాలా బాధపడిందండి. అలాగా 2 సంవత్సరాలు నేను చాలా కష్టం అనిపించి మా అబ్బాయిని వేసుకుని అలాగే వడ్డీలకు చిన్న వడ్డీలు కట్టుకుంటా ఆ బాకీలను పెరగకుండా తండ్రి కొడుకుగా మేము కాపాడుకుంటూ ఒకటి అనుకున్నా, మా చిన్న అబ్బాయిని చదివిద్దాం నాన్న, మద్దరం కలిసి ఆడనే పాడు చేయొద్దు, ఆయన చదివిద్దామంటే ఆడనే చదివించేవాడిని. అతను ఇంజనీరింగ్ చేసేది మొన్నే పూర్తయిందండి. అలా చేసుకుంటూ వచ్చి మేము నడుస్తుండగా సడన్గా మళ్ళీ మాకు సర్పంచ్ ఎన్నికలు రావడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆడ మగ బయటకు వచ్చి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్పంచ్గా పెట్టు, మేము ఉన్నాం, నువ్వు ₹1 కూడా ఎవరికి ఇవ్వద్దు, నేను గెలిపిస్తాం, నువ్వంటే మాకు నమ్మకం, గ్రామానికి అభివృద్ధి చేస్తామంటే ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ గాల్లో కూడా ఎదురుగా నిలబడి జనసేన తరఫున మేము కూటమి ప్రభుత్వం కూడా నాకు సపోర్ట్ చేసిందని తెలియదు, నువ్వు ఎక్కడైనా పర్వాలేదు పెట్టంటే చేస్తే ఆవేళ ఎంతమంది నాకు పోలీసులు, నిజంగా మా ఊర్లో ఎప్పుడు మేము పంచాయతీ పుట్టాక అంతమంది పోలీసులు లేరండి. ఎలక్షన్కి మొత్తం అంతమంది నింపిన నేను 600 ఓట్ల మెజార్టీతో నెగ్గిన, రూపాయి ఇవ్వకుండా నేను గ్రామంలో ఎక్కువ 2 లక్షలకు వచ్చేసానండి. అది దేని నిమిత్తం అంటే ఈ పోస్టల్ నిమిత్తం, వీటి నిమిత్తం, ఈ పబ్లిక్ నిమిత్తం తప్ప ₹1 కూడా ఖర్చు చేయలేదు, ఎవరికి మంచిది కూడా ఇవ్వలేదండి. అయినా జనం నాకు పట్టం కట్టారు. పట్టం కట్టిన వెంటనే నేను గ్రామ పంచాయతీ ఎక్కిన కాడి నుంచి మళ్ళీ డెవలప్మెంట్ నేను చేసుకొచ్చింది చెప్తున్నాను, నేను వివరించండి. మాకు గ్రామంలో అత్యంత మంచినీటి కొరత ఎక్కువ, ప్రతి ఇబ్బంది, కరెంటు ఏ క్షణం ఆగిపోయినా జనం నీరు అందవండి. ఒకటే బోరు, ఒకటే వాటర్ ట్యాంకు, సింగిల్ లైను. అప్పుడు నేను ఎక్కి వెంటనే దాన్ని మళ్ళీ డబల్ లైన్ చేశానండి. 2వ లైన్ వేసి ₹7 లక్షల 2వ లైన్ వేసి రెండు టర్మ్ కింద ఊరికి నీరు అప్పచెప్పడం ప్రారంభించాను. తర్వాత అలాగైనా సరే సమస్య ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఒక బోర్ వేసి, ఇంకో బోర్ వేసి, వేటే ఆల్టర్నేట్ నీళ్ళు ఇచ్చి ట్యాంకులో నిండుగా ఉంటే జనానికి నీళ్ళు వెళ్తాయండి. అలా ఇబ్బంది లేకుండా దాన్ని చేసామండి. తర్వాత 20 గంటల 3 ఫేజ్ కరెంట్కి కూడా ఈ మధ్యలో వర్క్ చేసి అది కూడా కట్టామండి. కళ్యాణ మండపానికి బాత్రూమ్స్ కట్టాం, అక్కడ ఒక బోర్ వేసానండి. ఒక వాటర్ ప్లాంట్కి ₹10 లక్షల నిర్మించాం. అలాగే మాకు ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో ఇందిరానగర్ కాలనీ అని మాకు ఎస్సీపేట ఉందండి. ఆ ఎస్సీపేటకు కూడా నేను వచ్చాక వాటర్ ట్యాంక్ మళ్ళీ దాన్ని రన్నింగ్లో పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, అక్కడ కూడా సిమెంట్ రోడ్లు వేయటం. నేను ఇప్పుడు మీకు అన్నాను కాదండి, ఏ విషయం సరే
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ గవర్నమెంట్లో కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఎస్సీపేటలో ఒక కొత్తూరు ఇందిరానగర్ ఎస్సీపేటకు వచ్చి అడగమనండి. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి అడగమని స్వచ్ఛందంగా. ఈ ఊళ్ళో ఎవరు పని చేశారు, ఎవరు చేశారంటే ఇక్కడ సిమెంట్ రోడ్డు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ ట్యాంక్ నిర్మాణంలో పూర్తి బాధ్యతలు నేను తీసుకుని. సార్ ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతుంది, 14 నెలలు జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి? అందరికీ ప్రజలు మరి కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చారు కదా, మరి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా? ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయండి. అందరికి కూడా సమానంగా నడుస్తున్నాయి. ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతంగా అయితే ఎవరో అదిరేపడలేదు. అంటే కొంచెం ఏంటంటే గత గవర్నమెంట్లో ఆటోకి 10,000 అని, ఈ 40 సంవత్సరాలకి 15,000 అని, ఈ ఎక్కువ స్థాయిలో జరుగుతున్నాను. కొంచెం ఫస్ట్లో కొంచెం నిరాశ చెందారు. ఏంటి ఈ గవర్నమెంట్ వచ్చాక మనకి ఏం రావట్లేదు అని. కానీ వాళ్ళకి అర్థమైంది గవర్నమెంట్ వచ్చాక ఏమి రాకపోయినా గ్రామ అభివృద్ధి బాగుంది, డెవలప్మెంట్ బాగుంది, గ్రామంలో పనితనం బాగుంది. తర్వాత ఇలా ఉంటుందని అర్థమైన తర్వాత ఈ రైతు భరోసా ఈ మధ్యన పడిన తర్వాత కూడా, అంటే మీరు అన్నట్టుగా ముందు మనం ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే ఈ రైతు భరోసా పడిన క్రితం అమ్మ ఒడిని పడిన క్రితం కూడా జనంలో కొద్దిగా అసంతృప్తి అనేది నేను చూశాను కూడా. ఆటోమేటిక్గా ఈ రెండు ఎప్పుడైతే పడినాయో మార్పు కూడా వచ్చింది. ఏంటి సంక్షేమం కూడా బాగానే అందిస్తున్నారు అభివృద్ధితో పాటు. నేను కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు కనీసం 10 లక్షల కాంపౌండ్ హాల్ కట్టడం జరిగిందండి శ్మశానానికి. అలాగే మేము ఊళ్ళో ఇవాళ కొత్తూరు గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ 10 లక్షల రూపాయలతో పంచాయతీ నుంచే మొత్తం పూర్తిగా నిర్మించడం జరుగుతుంది. అలాగే మొన్న ఎమ్మెల్యే గారు కూడా 30 లక్షలు సీసీ రోడ్లకి పెట్టామండి. వచ్చిన తర్వాత అవి కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే మన పక్కన ఉన్న ఈ రోడ్డు కూడా ఎస్సీపేటకి 5 లక్షలకి జడ్విడిసిలో రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయిందండి. సార్ మరి ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారు కదా, మరి ఒక పేదరికంలో వచ్చి సర్పంచ్గా గెలిచి, మరి మీరు ఎప్పుడైనా సరే ఇంకెందుకు ఇది అనుకున్నారా? లేదు కష్టమైనా కానీ ప్రజలకి ఇట్లా చేయటం ఎలా అనిపించింది మీకు? ఇంట్లో సపోర్ట్ కానీ? సపోర్ట్ అంటే ముందు నిజం చెప్పాలంటే అండి, మేము నిజం చెప్పాలంటే మేము బోర్లు వేస్తామండి. నాకు 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయండి. ప్రతి రైతు ప్రతి హౌసింగ్ కట్టిన వాళ్ళకి బోర్ వేస్తానండి. మేము వెళ్తే బోర్ల విషయాల్లో కూడా నేను నా సొంత వ్యాపారం చేసుకుంటే నేను బాగుంటానండి. కానీ నాకు చిన్నప్పటి నుంచి గ్రామం అన్నా నాకు విపరీతమైన అభిమానం. గ్రామానికి ఏదో చేయాలి, ఈ జీవితంలో ఏదో మనం సాధించడం దాని మీద నా వ్యాపారం నేను గ్రామంలోనే తిరుగుతాను, గ్రామంలోనే పనిచేస్తాను. నాకు డబ్బు లేకపోయినా, నాకు ఏది లేకపోయినా ప్రజలంటే ప్రజల మీద నా నమ్మకం. ఎందుకు నమ్మకం అంటే ప్రజలు నేను ఇది అందరూ ఏం చెప్తున్నారో తెలియదండి. మీరు కావాలనుకుంటే ఏ మీడియా సరే, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మా ప్రతి ఊళ్ళోకి వెళ్ళి సర్వే చేసుకోవచ్చు. కొత్తూరు హనుమంతు ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, తన విధానం ఏంటండి. నేను గ్రామంలో అంటే నేను చేసిన సంక్షేమం గురించి మరి నువ్వు చెప్పుకోవచ్చో తెలియదు, కానీ ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను ఎప్పుడు మీడియా మాట్లాడుతాను ఒప్పుకుని చెప్పుకుంటాను. నాకు వాటర్ ట్యాంకులు 20 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 20 సంవత్సరాల నుంచి ఏ ఇంట్లో పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఫ్రీగానే ఇస్తారు మంచిలు. నా ట్యాంక్ కట్టుకెళ్ళి ఫ్రీగా ఇస్తాం. నేను అప్పులైపోయానని చెప్పిన 2 సంవత్సరాల్లో ఆ రోజున కూడా ఇవ్వలేని స్థితిలో ఇవ్వలేను, ఒక ట్యాంక్ కూడా పోయాను. మా మిస్సెస్ అనేది ఎందుకు నువ్వు ఇంత అప్పుల్లోనో మళ్ళీ ఇంత బాధల్లో ఉండి నువ్వు చేస్తున్నావు అంటే, ఆయిల్ నాదే, డ్రైవరు నేనే, ఇన్ని చేసి పట్టుకెళ్ళినప్పుడు మనసులో ఒక బట్టి నాకు అనిపించింది, ఇది భారం అయిపోతుంది, బరువు అయిపోతుంది, నేను కరెక్ట్ కాదేమో, దెబ్బతింటానేమో, మానేద్దామా అనుకునేవాడిని. కాదు మనం ఏమైనా చేయాలి, మనం అప్పైనా భారమైనా చేయాలని ముందుకు సాగిచ్చారండి. ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా ఇది చేయటం ఉంది. కానీ అదే నమ్మకం పెట్టుకుని నాకు జనం భారీ మెజార్టీ ఇచ్చి నన్ను సర్పంచ్గా చేయటం, ఆ తర్వాత నేను ఈ బిల్లుల మీద కోర్టుకి వెళ్ళటం, కోర్టులో కూడా ఆటోమేటిక్గా బిల్లు గెలవటం, కోర్టు డబ్బులు తిరిగి రావటం జరగటంలో మళ్ళీ నేను ఆర్థికంగా మరీ స్థిరపడి మళ్ళీ నేను కుదిరిపడి ఈ రోజున అప్పు లేకుండా హాయిగా ఉన్నాను, ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఆలోచించాను, నాకు డంపింగ్ మేము ఒక ఎంపీ రఘురామకృష్ణ గారి నిధుల మీద మేము బీడిపోసి చాలా బాగా కట్టాను బర్నర్. కట్టినప్పుడు ఆలోచించాను, మనం గ్రామానికి ఎందుకంటే సర్పంచ్ గారు ఏం చెప్పాలంటే ఎంతో కొంత నాకు ఏదో రకంగా మార్జిన్ వస్తుంది, డబ్బు వస్తుంది. నాకు జనం ఊరుకునోట్లు వేసినా కానీ ఇది వాస్తవం. నేను డబ్బులు తీసుకోలేదు, నేను సర్పంచ్ గారు నేను అంటే కుదరదు. ఏదో రకంగా నాకు ఏదో రూపంగా వస్తుంది. అప్పుడు ఈ డబ్బుని నేను మళ్ళీ ప్రజలకు ఉపయోగించాలి. నేను చేయకూడదని ఆలోచనతో నా గ్రామంలో ఎవరు చనిపోయినా కానీ మొత్తం వాళ్ళకి పుల్ల కూడా నేనే ఫ్రీ అండి. వాళ్ళ దాన సామగ్రి ఖర్చుల కంటే కూడా నేనే ఫ్రీగా ఇస్తున్నాను, నేను సర్పంచ్ నుంచి. సార్ మరి ఎలా ఉంది సార్ గత 5 ఏళ్ల పాలనకి మన కూటమి ప్రభుత్వ పాలనకి ఏ మార్పు గమనించారు? సార్ మార్పు అయితే బ్రహ్మాండంగా ఉందండి.
గతంలో అయితే ఓన్లీ సంక్షేమే ఉండేది కానీ ఎక్కడ ఒక తట్ట మట్టేసిన బాబత లేదండి. మా గ్రామంలో కనీసం ఒక తట్ట, ఒక చిన్న గొయ్యి కూడా పూర్తింది లేదండి. ఒక డ్రైన్ ఒక 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 భారం కట్టింది లేదండి. ఒక సీసీ రోడ్డు కానీ ఎక్కడైనా అసలు వేసిందే లేదండి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మా గ్రామంలో మొన్న 20 లక్షల సీసీ రోడ్లు పోసామండి. ఇప్పుడు 10 లక్షల అండర్ గ్రౌండ్ అనేది పెడుతుందండి. 30 లక్షల మళ్ళీ రావటండి. దీనికి అలాగే జడ్బీడీస్లో మళ్ళీ ఎస్సీ కాలనీకి సీసీ రోడ్డు వేసండి. 4 లక్షల మళ్ళీ గ్రావెల్ రోడ్లు పోసామండి. అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందండి. సంక్షేమం కూడా సమాన లెవెల్లో అందవలసిన స్థాయిలో కరెక్ట్గా ఉంటుందండి. అంటే ఎక్కువ కాకుండా అలా చేయడం వల్ల అటు గ్రామం ఇటు సంక్షేమం కూడా నేను సమానంగా నడుతుందండి. కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా వెళ్తుందండి. దాని ఎందుకంటే తెలియని ఎక్కడో ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎక్కువ 80% ఉన్నారండి. ఇంకా చదువుకునే వాళ్ళు ఒక 20% ఉన్నారు. వాళ్ళకు తెలియదండి జగన్ డబ్బులు బాగా ఎక్కువ ఇచ్చే 40 సంవత్సరాలు ఇచ్చి అనుకుంటున్నారు తప్ప, కానీ చదువుకునే పర్సన్ ప్రతి ఒక్కరికి అర్థమైందండి. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సమానంగా వెళ్తుంది. ఇబ్బంది లేదనేది పాజిటివ్ అయితే నాకు బాగా కనపడుతుందండి. నేను మీరు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం మీరు వెళ్ళడుతున్నారు కదండి. నేను 2 నెలల క్రితం అయితే నేను 2-3 దుక్కులను కూడా విన్నాను. అతను సంక్షేమం బాగా ఇచ్చిపోయి ఇతను ఏమి ఇవ్వట్లేదని. ఎందుకు ఇవ్వట్లేదండి? రైతు భరోసా అనేది అమ్మఒడి, ఈ అమ్మ తల్లికి వందనం అనేది లేట్ అయిందండి. కొంచెం గవర్నమెంట్ రావటం ఎలాగే ఏదైనా సంవత్సరం పడుతుందండి. ఇవి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పాజిటివ్ అనేది జమ్మని పెరగటం. గ్రామంలో మేము కష్టపడి గ్రామంలో, ఎందుకంటే గవర్నమెంట్తో పాటు ఎమ్మెల్యే ఉండే గ్రామంలో నాయకత్వం కూడా, నాయకుడు కూడా గ్రామాల్లో మనం సరిగ్గా తిరిగి గ్రామంలో మనం బాధ్యతగా పనిచేస్తే ఆటోమేటిక్గా అందరి కింద నుంచి స్థాయికి పైకి అందరికీ పేరు వస్తుందండి. మనకెందుకులే గవర్నమెంట్ చూసుకుంటే ఈ పని నాకు సంబంధం లేదు, నేను ఆలోచిస్తుంటే మన ఉద్దేశం అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడి నుంచే పూర్తి కింద పైకి షెడ్ వెళ్తుంది. మనం ఎప్పుడైతే మన గ్రామాల్లో ప్రజల్లో ఉండి గ్రామానికి ఓటుకుని సార్లు తిరిగి పనిచేస్తున్నామో గ్రామం బాగుంటుందండి. గ్రామంతో పాటు పార్టీ బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది. కూటమి ప్రభుత్వానికి అయితే మంచి బ్రహ్మాండమైన పేరు ఉందండి. ఇబ్బంది లేదు. కూటమి కూడా భవిష్యత్తులో కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు అంటే నేను గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ అయినా సరే అండి, నేను పూర్తిగా చిరంజీవి అభిమాని అండి. ఏ సినిమా వచ్చినా నేనే ఫస్ట్ రోజు ఎక్కేవాడిని. ఈ ఊళ్ళో కుర్రోడుగా టికెట్లు జనం పైమడి ఎక్కి మరి తీసుకునేవాడిని. పవన్ కళ్యాణ్కి తొలి ప్రేమ కూడా నేనే ఫస్ట్ మీద రోజు అంత అభిమానిపించానండి. అప్పుడు ఈ రోజు నాకు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు బాగా నచ్చినాయండి. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎక్కడ తగ్గాలా అనే విషయాన్ని తగ్గి వేళ పెరిగే చూడండి. అతని గొప్పతనాన్ని మెచ్చుకుంటూ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ అలాంటి సినిమా థియేటర్లే కాదు రాజకీయ నాయకులు కూడా ఈ గ్రామానికి సేవ చాలా అవసరమని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన జనతా మీడియాకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.